వాల్ చేయని రౌడీజన్ అరికడుతున్నాడు. అది చట్టబద్ధంగా. ఎవడైతే విర్రవీగాడో వాళ్ళందరికీ దుమ్ము దులుపుతున్నాడు అంతే. పవన్ కళ్యాణ్ గారికి మనం పోగేసుకోవాలని ఏమి లేదండి. ప్రజలకి చేద్దామనే ఆ ఉపయోగించి అప్పుడు చేస్తున్నారండి. మధ్యలో శ్రీనివాసరావు. ఇక్కడ మీరు ఈ లొకేషన్ పేరు ఏంటండి? న్యూ రాజాసిపేట. ప్రజెంట్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన, గత ప్రభుత్వం? చంద్రబాబు పాలన బాగుంది. ఎందుకండి ప్రభుత్వం మీద అంత నమ్మకం, అంత అభిమానం ఏంటి మీకు? ఆయన నెరవేర్చింది తెచ్చాడు. మందు మారుస్తున్నాడు, మందు మార్చాడు. ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూస్తే ఆ రేటు కరెక్టే. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మందు క్వాలిటీ ఎలా ఉండేది, మందు ఎలా ఉండేది, ధరలు ఎలా ఉండేది? గత 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో మందుకి వెళ్ళాలంటే బార్లో తాగాలంటే కష్టం. వైన్ షాప్లో వెళ్ళాలంటే క్యూలో నిల్చోవాలి. ఆదివారం పడుతుందంటే క్యూలో నుంచి ఉంటే ఆడవాళ్ళు చూస్తారు, మా అందరూ చూసి ఈ మందు బాబులు ఎంత ఎదలు ఉన్నారా అని చెప్పాను ఉండేది. ఇప్పుడు వెళ్ళామనుకోండి, ఇదే పొజిషన్ ఏ రోజు అనుకోండి, అలా వైన్ షాప్కి వెళ్ళి కోట తెచ్చుకుంటున్నాం. చూసేవాడు లేడు, పెట్టి అడిగేవాడు లేడు. అప్పుడు అరే ఎందుకు అంత కక్కుర్తి, ఆ లైన్లో అంత నిల్చోడం అవసరమా, ఇదే బార్ తాగొచ్చి రూపాయి ఎక్స్ట్రానా అనేవారు. ఇప్పుడు అది లేదు, ఇది పోయింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చర్యలు ఎలా అనిపిస్తుంది అండి? ఆపోజిట్ పార్టీ వాళ్ళు మరి ప్రభుత్వం రౌడీజం అంటున్నారు. రౌడీజం లేదు, వాల్ చేయని రౌడీజన్ అరికడుతున్నాడు. అది చట్టబద్ధంగా. ఎవడైతే విర్రవీగాడో వాళ్ళందరికీ దుమ్ము దులుపుతున్నాడు అంతే, ఇంకేం లేదు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్ని ఈయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలోకి మొత్తానికి ఒకసారి అయ్యాడు, అది కూడా ఎమ్మెల్యే అని అన్నారు. సీఎంగా తక్కువ, ఏదో టైం బాగుండి పోయి గెలిచాడు తప్ప సీఎంగా వేస్ట్ గాడు అన్నమాట. ఎందుకని మరి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇచ్చాం, మాదే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, నెక్స్ట్ 30 సంవత్సరాలు మాదే వస్తుంది. ఎవడికి ఇచ్చాడు? 30 సంవత్సరాలు అన్నాడు కదా, 11 పరిమితం అయ్యాడు, 11 పరిమితం అయిపోయాడు కదా, అది కట్ట కాదు కదా. ఏదో సులువాడు అవుతాడు, వాడికి కట్టుబడి ఉన్నాడు తప్ప ఇంకేం మాట ఇంకా లేదు. కార్యకర్తలు నొక్కేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. వాళ్ళు చేసిన పద్ధతే, వీడు చేసిన పద్ధతే. ఒక నిమిషం ఆగు. వీడు చేసిన పద్ధతే, వీడు పోసిన రౌడీజాన్నే తిప్పుకొడుతున్నారు తప్ప, తిప్పుకొట్టడం కూడా ధర్మం కొడుతున్నారు, న్యాయబద్ధం కొడుతున్నారు. కావాలని గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని చేస్తున్నట్టు ఉందా, నిజంగా జెన్యూన్గా వెళ్తున్నారు? నిజంగా జెన్యూన్గా వెళ్తున్నాడు అంటే క్లియర్గా, పర్టికులర్గా నువ్వు ఎవడైతే నువ్వు నన్ను తిట్టావో వాడి మీద చట్టపరంగా వెళ్తున్నారు, అన్యాయంగా వెళ్ళట్లా. నిన్ను దారిలో అడ్డుకుని కొట్టలా, నేను న్యాయపరంగా చట్టపరంగా కేసులు పెడతాను అంతే తప్ప ఏం లేదు. పోతన కస్టమర్ తిరుగుతున్నాడు, పొలం సబ్జైలు ఉన్నాడు గాంధీనగర్లో, నువ్వు గుద్దపది తిట్టుకుని తప్ప ఏం చేసింది తప్ప ఇంకేం లేదు. ఆడవాళ్ళని కూడా తిట్టారు అని గతంలో అన్నారు, పోషాన్ని కూడా తిట్టాడు కాబట్టి ఇక లోపల ఉన్నాడు. ఇవాళ మొత్తాన్ని స్టేషన్ తిరుగుతున్నాడు. అది కట్ట కాదు కదా, న్యాయబద్ధం పోవాలి, చట్టపరంగా పోవాలి. చట్టం ఏం చేస్తుంది, దాన్ని పని చేసిపోద్ది, అదే చేస్తుంది. అలాగే రౌడీజింగ్ తగలేక టీడీపీ రౌడీజింగ్ ఏం పోలేదు, న్యాయబద్ధం పోతుంది. నిన్న మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా కావాలి, లైక్ మాకంటూ గుర్తించండి, మమ్మల్ని కూడా గుర్తించండి, 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు కదా అసెంబ్లీ. ఎలాగేస్తారు? 23 సీట్లు ఉన్నప్పుడు మిమ్మల్ని 5 లాగేసుకుంటే మొట్టూసి పోతారని నీకు 10 చంద్రబాబు ఎక్కిరిచ్చాడు. ఇప్పుడు నీకు ఎలాగిచ్చా 10 సీట్లు నీకు? అది పద్ధతా? అది కరెక్టా? పోటీగాడు నువ్వు పుట్టింగోడివా? అది కరెక్ట్ కాదు, న్యాయబద్ధం పోవాలి. దేనికైనా అసెంబ్లీకి పశ్చిమ హోదాకి ఎన్ని సీట్లు ఉండాలో అన్నీ ఉంటే ఇస్తారు ఆయన గౌరవంగా. నువ్వు ఆయన వేలం చేసావు ఆయన అసెంబ్లీలో, నీ 5 సీట్లు బిగించుకుంటే నువ్వు ఏం పశ్చిమ హోదా ఉండదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు, ఎందుకంటే అసలు ఏం చెప్తారు, ఎందుకు ఇలా మాట్లాడాల్సిన అవసరం? మైండ్ ఖరాబ్ అయిందండి జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ ఇంట్లోనే సరిగ్గా లేదు, ప్రజలకు ఏం చెప్తాడు? ఆ చెల్లి ఏం పోరాటం చేస్తుంది కాంగ్రెస్కి వెళ్ళి, ఇంకేం చెప్పిద్ది? అంత సినిమా లేదు అది. ప్రజెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు అభివృద్ధి పరంగా అమరావతి అనేది శాంక్షన్ చేశారు కదా, గతంలో జగన్ అనేది ముగ్గురు అన్నారు, ఇప్పుడు ఈయనేమో ఒకళ్ళు అంటున్నారు కదా, ఒకటే రాజధాని ఉండాలంటున్నారు. ఓటే కావాలి, ఎవరికైనా ఓటే కావాలి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో నడుస్తుంది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. అటువంటిది నేను కొత్త తీసి పుట్టిస్తానంటే ఎక్కడో జరిగిందని చెప్పి తీసుకొచ్చి జలగోరిద్ది కుదరదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలగుద్ది చెప్తున్నారు కదా, నెక్స్ట్ 2.0 ఏంటో నేను చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 ఏంటో నేను చూపిస్తాను అన్నాను. ఈ లోపలికి వెళ్ళిపోతాడు నిన్ను, అది కరెక్ట్ అండి. ఈ లోపలికి వెళ్ళిపోతుంది, సమస్య ఏం లేదు, రాడు కూడా. అది దానికి చెప్పేది 2.2 20 లేదు. అదే ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? గతంలో పప్పు అనేవారు ఆయన, ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? పప్పే పెద్ద ఇదయ్యాడు, నిప్పు అయిపోయింది, పెద్ద నిప్పు అయిపోయింది. పప్పు అన్నారు కదా, పప్పే నిప్పు అయిపోయింది, నిప్పే మండుతుంది. ఇప్పుడు
చంద్రబాబు తీసుకోవట్లేదు. చంద్రబాబు సైలెంట్గా ఉన్నాడు. లోకేష్ మొత్తం ఏటి రెడ్ బుక్ అన్నాడు కదా, రెడ్ బుక్లు ఎవడ మొత్తం ఆరా చేస్తున్నాడు. సమస్య ఏం లేదు, ఎవరిని వదిలే పని లేదు. అలాగని కక్షపూరితంగా వెళ్ళట్లా, చట్టాలు ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలంటే నాకు ఏం చేసేది జరిగిందా అన్యాయాన్ని, దాన్ని ప్రూఫ్లు పెట్టి పెడుతున్నారు. అలాగని అన్యాయం మీద రోడ్డు మీద దారుణాలు చేయట్లేదు, అరాచకాలు చేయట్లేదు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటే అసలు ఏం చెప్తారు? టీడీపీ. బాబాయ్ మీ పేరు? నా పేరు కసిరెడ్డి సత్యబాబు అండి. ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్ జనవాణి కార్యక్రమానికి? అదే మన పవన్ కళ్యాణ్ నుండి కుమారపురం ఉంటారు ఆయన, ఆ పక్కన చంద్రంపాలెం, మాది పెద్దాపురం నియోజకవర్గం అండి, సాంబర్లకోట మండలం అండి. బాబాయ్ ఎందుకు వచ్చారు అంత దూరం నుంచి ఇక్కడ వరకు? మా అబ్బాయికి బాగోలేదండి, మామూలుగా నరాల వీక్నెస్ అమ్మ. ఆ నరాల వీక్నెస్కి నిమాన్స్ హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారంటే అండి 20 లక్షలు అవుద్ది, మీరు చేయించుకోగలరా అన్నారండి. బాబు చేయించుకుని బతికించుకుందామనే ఉందండి, మా దగ్గర అన్ని డబ్బులు లేవు అని చెప్పేసి అన్నామండి. మా ఊళ్ళోని నిమ్మకాయలు చినరాజప్ప గారు, అక్కడికి వెళ్ళండి మేము ఫోన్ చేస్తాం, సీఎం ఆఫీస్కి వెళ్ళండి, జనసేన ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళు పూసుకుని మీకు చేయిస్తారు అని చెప్పేసి అన్నారండి. బాబాయ్ అంత దూరం నుంచి వచ్చామండి. మరి నిమ్మన్స్ హాస్పిటల్లో 20 లక్షలు ఎప్పుడైతే అవుద్దన్నారో మా దగ్గర డబ్బులు లేకండి, ఆ ఆచపుని కొడుక్కి ప్రాణాలు వదిలేసుకోలేక మామూలుగా మేము వచ్చాం సార్. అంటే మీ అబ్బాయికి ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఇంత దూరం వచ్చారు? ముందు లెటర్ ఇచ్చామమ్మా, ఇస్తే పవన్ కళ్యాణ్ గారు 14 లక్షలకి పెడిహారండి సంతకం. అక్కడ ఉండి అటు నుంచి చెక్ ఇచ్చి ఏం చేశారంటే అండి ఇవ్వలేదండి, ఎన్ఓసి తెచ్చుకోమంటున్నారండి. ఎన్ఓసి వాళ్ళు ఇస్తలేదండి. నిమ్మన్స్ హాస్పిటల్లో మీ సమస్య వినగానే ఆయన స్పాట్లో ఇచ్చేసారా? మేము ముందు 15 రోజుల క్రితం వచ్చామండి. వస్తే పెడిహారండి, మన్నాడు ఎప్పుడు పెడిహారటండి. మళ్ళీ ఒక వారం రోజులు పోయికి వస్తే పెట్టేసి ఉంది. కానీ పరిస్థితి ఇది, మీరు లెటర్ నిమ్మన్స్ హాస్పిటల్లో ఎన్ఓసి తెచ్చుకోవాలా అని చెప్పి అన్నారండి. వాళ్ళు ఎన్ఓసి ఇవ్వలేదండి. మళ్ళీ వచ్చామండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురులో ఎవరో ఒకరు ఆపడతారో కాళ్ళమే పడిపోవచ్చు అని వచ్చామండి. అంత నమ్మకం ఏంటి? ఆయన మాకు కలిస్తే ఆయన చాలా మంచివారండి, చేస్తారండి. ఆయన ఎంతో మందికి చేస్తున్నారండి. నరేంద్ర మోదీ గారిలాగా అంత స్టేజ్లోకి ఉన్నారండి. ఆయన డబ్బు లెక్కలేదండి. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి మనం పోగేసుకోవాలని ఏమి లేదండి, ప్రజలకి చేద్దామనే ఉపయోగించేప్పుడు చేస్తున్నారండి. మీరేమో ఆయన ప్రజలకు మంచి చేయాలి అని చెప్పేసి అని అనుకుంటున్నాడు అని అంటున్నారు. కానీ మరి అపోజిషన్ వాళ్ళు ఏంటి, ఆయన అసలు ఏమీ చేయట్లేదు. అపోజిషన్ వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారండి. పొలిటికల్ అంటే ఏంటండి, మామూలు ఒకళ్ళు విమర్శించుకోవటమే అండి. అవన్నీ పక్కన పెట్టేద్దామండి. నేను ఆలకించిన కాడికి పవన్ కళ్యాణ్ గారిని 100కి 99 కూడా ఈ పరిపాలన చాలా బాగుంది. అన్నా క్యాంటీన్లు వచ్చాయి, కడుపు నుండి అన్నం పెడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, రకరకాలుగా వేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ మెచ్చుకునే వాళ్ళే కానీ మామూలుగా ఇంకో రకంగా అనువులు ఎవరు లేరండి. మరి బాబాయ్ రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యే, కానీ చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా జగన్ మాట్లాడతారండి. జగన్ జైల్లో పెట్టించారండి. రకరకాలుగా ఒకరికొకరు పడకలా పెట్టుకుంటారండి. అవన్నీ పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు మనం చాలా మంచి చేస్తున్నారండి, చాలా మంచి చూస్తున్నామండి. ఏం చెప్తారు బాబాయ్ ఆయన గురించి ఒక మాటలో? మేము ఆటో డ్రైవర్ అండి. నా దాంట్లోకి ఎప్పుడు 4-5 ఎక్కితే ఉంటారండి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, మేము ట్రైనింగ్ చేస్తూనే ఉంటాం, వాళ్ళు తింటూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ రోడ్లు చూడండి ఎలా బాగుపరిచారో అని చెప్పేసి అందరూ అనుకుంటామండి. ఈ పరిపాలన చాలా బాగుంది. జగన్ పరిపాలన ఏం బాగోలేదు. 5 సంవత్సరాలు అలాగా మనం నూతన కప్పల్లో ఉండిపోయామండి అని చెప్పేసి అనుకోవటం మేము వింటాం కదండి. అది అనుభవం ఉందండి. బాబాయ్ మరి మళ్ళీ జగన్ వస్తాడంటారా? జగన్ అస్సలు రారండి, ఇంకందుకు సమస్య లేదు. ఓకే.